నీ ప్రతిరోజును ప్రార్థనతో ప్రారంభించు. నీ ప్రతిరోజును ప్రార్థనతో ముగించు. నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా తల్లి రహదారి మాత పుణ్యక్షేత్రం వద్ద సమావేశమయ్యున్నాం. ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాం. మరి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించబోతూ ఉండగా మనందరము కూడా మన యొక్క రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధనలో పాల్గొని ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు. ఓ దేవా, గడిచిన కాలమంతయు కూడా కంటికి రెప్పవలే మమ్మందరినీ కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఉదయకాల సమయము నుండి ఈ రాత్రి కాల సమయం వరకు అన్ని ప్రమాదముల నుండి, అన్ని కీడుల నుండి, అన్ని వ్యాధుల నుండి మమ్మందరినీ కూడా కాపాడి ఈ రోజున ఈ రాత్రికాల సమయమున ఈ పవిత్రమైనటువంటి దివ్యబలి పూజలో పాల్గొనే గొప్ప అవకాశాన్ని మాకు దయచేసిన దానిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, అలనాడు పెంతెకోస్తు దినమున శిష్యులందరూ కూడా మేడపై గదిలో ఉండి ప్రార్థిస్తూ ఉండగా వారందరిపైన మీ యొక్క ఆత్మను పంపిన విధముగా ఈ రాత్రికాల సమయమున తల్లి రహదారి మాత యొక్క పుణ్యక్షేత్రములో సమావేశమైనటువంటి ఈ బిడ్డలందరిపైన మీ యొక్క ఆత్మను కుమ్మరించమని అడుగుచూ ఉన్నాము. యెషయా ప్రవక్తను ఏ విధముగానైతే మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపి ఉన్నారు, అదే రీతిలో ఈనాడు ఈ యొక్క రాత్రికాల సమయమున ఈ ప్రాంగణములో ఉన్నటువంటి మా అందరిపైన కూడా మీ యొక్క ఆత్మను కుమ్మరించమని అడుగుచూ ఉన్నాం. ఏ విధముగా ఇర్మియా ప్రవక్తను మీ యొక్క వాక్యముతో నింపి ఉన్నారు, మీ యొక్క ఆత్మతో నింపి ఉన్నారు, అదే వాక్యముతోటి, అదే ఆత్మతోటి మమ్మందరినీ కూడా నింపమని అడుగుచూ ఉన్నాం. ఓ దేవా, ఈ రాత్రికాల సమయమున మీ యొక్క సన్నిధానములో చేరినటువంటి ప్రతి బిడ్డ పైన మీ యొక్క ఆత్మీయ అనుగ్రహాలను, మీ యొక్క ఆత్మీయ వరాలను కుమ్మరించండి. తద్వారా మేమందరము కూడా ప్రతినిత్యము అనునిత్యము మీ చిత్తము చొప్పున, మీ ప్రణాళిక చొప్పున నడిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయండి. మేమందరము కూడా మీ యొక్క వాక్యాన్ని చదువుకుంటూ, మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ, మీ యొక్క వాక్యాన్ని మననము చేసుకుంటూ మా అనుదిన జీవితములో మేము ముందడుగు వేస్తూ మీకు ప్రియమైన శిష్యులుగా, మీకు సాక్షులుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ కూడా దయచేయమని ఈ ప్రార్థన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ ఇప్పుడు నా తర్వాత చెప్పండి. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, నాలోకి వేంచేసిరండి, నాలోకి వేంచేసిరండి. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. నన్ను స్వస్థతపరచండి, నన్ను స్వస్థతపరచండి. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, మా కుటుంబాలలోనికి వేంచేసిరండి, మా కుటుంబాల్లోకి వేంచేసిరండి. మా కుటుంబాలను ఆశీర్వదించండి, మా కుటుంబాలను ఆశీర్వదించండి. మా కుటుంబాలలో ఉన్న వారిని స్వస్థతపరచండి, మా కుటుంబంలో ఉన్న వారిని స్వస్థతపరచండి. అందరం కూడా గట్టిగా చెబుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, ఇక్కడ చేరిన మా అందరిపైన వేంచేసిరండి, ఇక్కడ చేరిన మా అందరిపై వేంచేసిరండి. మా అందరిని ఆశీర్వదించండి, మా అందరిని ఆశీర్వదించండి. మమ్మందరినీ కూడా స్వస్థతపరచండి. మా అందరిని కూడా స్వస్థతపరచండి. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, మా సంఘములోనికి వేంచేసిరండి, మా సంఘములోనికి వేంచేసిరండి. మా సంఘాన్ని ఆశీర్వదించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి. మా సంఘములో ఉన్న వారిని స్వస్థతపరచండి. మా సంఘములో ఉన్న వారిని స్వస్థతపరచండి.
కరుణించండి. ఓ యేసు ప్రభువా, ఓ యేసు ప్రభువా, ఈ రాత్రికాల సమయమున ఈ రాత్రికాల సమయమున ఈ రహదారి మాత పుణ్యక్షేత్రములు ఈ రహదారి మాత పుణ్యక్షేత్రములో సమావేశమైన ప్రతి బిడ్డను సమావేశమైన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, దీవించండి, దీవించండి, స్వస్థత పరచండి. స్వస్థతపరచండి. మేమందరము కూడా మేమందరము కూడా మీకు ప్రియమైన బిడ్డలముగా మీకు ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి కావలసినటువంటి ఉండడానికి కావలసిన గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచేయండి. గొప్ప భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి. అందరము కూడా లేచి నిలబడదాం. అందరము కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి ఆ దేవాది దేవుణ్ణి స్తుతించి ఆరాధించి మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపుదాం. ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎంతో గొప్పగా ఆశీర్వదించాడో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు లేనటువంటి వారు దేవుణ్ణి స్తుతించలేరు. చేతులు లేనటువంటి వారు రెండు చేతుల పైకెత్తి దేవుని స్తుతించలేరు. కానీ ఈ రోజున దేవుని యొక్క సన్నిధానములో మన యొక్క రెండు చేతుల పైకి లేపి దేవుని స్తుతిస్తున్నామంటే ఎంతో చక్కగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నాడు. కాళ్ళు లేనటువంటి వారు నడుచుకుంటూ దేవాలయంలోనికి నడుచుకుంటూ ఈ యొక్క పుణ్యక్షేత్రంలోనికి రాలేరు. కానీ దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా మంచిగా రెండు చేతులను ఇచ్చి, రెండు కళ్ళను ఇచ్చి, రెండు కాళ్ళను ఇచ్చి దేవుని స్తుతించమని, ఆరాధించమని, మహిమపరచమని తెలియజేస్తూ ఉన్నాడు. రెండు చేతులను పరిపూర్ణంగా లేపుదాం. ఎవరికైతే దేవుని యొక్క దీవెనలు పరిపూర్తిగా కావాలో, ఎవరికైతే దేవుని యొక్క ఆశీస్సులు కావాలో, ఎవరికైతే దేవుని యొక్క స్వస్థత కావాలో వారందరూ కూడా రెండు చేతుల పైకి లేపి దేవుణ్ణి స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, లోకరక్షక వందనం, లోకరక్షక స్తోత్రం, కరుణామయుడా వందనం, కరుణామయుడా స్తోత్రం, దయామయుడా వందనం, దయామయుడా స్తోత్రం, ప్రేమామయుడా వందనం, ప్రేమామయుడా స్తోత్రం, లోకరక్షక వందనం, లోకరక్షక స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా ఆరాధన, పరిశుద్ధాత్మ దేవా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క గొంతు విప్పి, స్వరాన్ని విప్పి ఆ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయమున మనందరము కూడా మరి పాటలు పాడుకుంటూ దేవాది దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా మన యొక్క నోరును తెరచి, మన యొక్క గొంతు తెరచి ఆ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. మన యొక్క రెండు చేతులతో చప్పట్లు కొడుతూ ఆ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. మనము చప్పట్లు కొట్టినప్పుడల్లా మన దగ్గర ఉన్నటువంటి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి, మనల్ని ఆవరించినటువంటి ఆ యొక్క సాధారణ శక్తులు, దుష్ట శక్తులన్నిటినీ కూడా పారదొలుదాం. ఎప్పుడైతే మనము గట్టిగా చప్పట్లు కొడతామో సాతాను యొక్క చెంపను పగలగొడుతున్నామని గ్రహిద్దాం. సాతాను యొక్క చెంపలను పగలగొడుతున్నామని, సాతాన్ని ఘోరముగా వెడలగొడుతున్నామని. ప్రియా దేవుని బిడ్డలారా, అందరము కూడా గట్టిగా మన యొక్క గొంతు విప్పి, స్వరాన్ని విప్పి పాడుతూ గట్టిగా చప్పలు కొడుతూ ప్రేమించడం అధికముగా మనందరికీ వచ్చినటువంటి పాట, మనందరికీ కూడా తెలిసినటువంటి పాట ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం.
ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రేమించేదం అధికముగా ఆరాధింతుం ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదం గట్టిగా చప్పట్లు కొట్టు. అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ఏబినేసరే ఇంతవరకు ఆదుకున్నావే అయ్యా. నా తల్లి గర్భములో పడినప్పటి నుండి ఈ రోజు వరకు ఈ క్షణము వరకు నన్ను కాపాడిన దేవా నీకే స్తోత్రమేస్తయ్యా. నన్ను నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రమేస్తయ్యా. నన్ను ప్రేరేపిస్తున్న దేవా నీకే స్తోత్రమేస్తయ్యా. అయ్యా, అనేక ప్రమాదముల నుండి, అనేక కీడుల నుండి, అనేక రోగముల నుండి నన్ను కాపాడిన దేవా, నన్ను చూసినటువంటి దేవా నీకే స్తోత్రమేస్తయ్యా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆరాధింతుం పూర్ణ బలముతో పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ బలముతో పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదం గట్టిగా చప్పట్లు కొట్టు. అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ఎల్రోయి ఎల్రోయి నన్ను చూశావే వందనమయ్యా. అయ్యా, నా తల్లి గర్భములో పడక ముందే నన్ను చూసిన దేవానికే స్తోత్రము. నా తల్లి గర్భములో నేను రూపొందకముందే నన్ను చూసిన దేవానికే స్తోత్రము. నన్ను ఏ విధముగా సృష్టించాను, నన్ను ఏ విధముగా ఈ లోకానికి పరిచయం చేయాలో, నన్ను ఏ విధముగా నడిపించాలో నీకే స్తోత్రమేస్తయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూశావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూశావే వందనమయ్యా నన్ను చూశావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం పూర్ణ మనసుతో పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో పూర్ణ బలముతో ప్రేమించేదం అందరూ ఒకటి చేతులు పైకి లేపి. ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన అందరూ ఒకటి చేతులు పైకి లేపి. ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించేదం గట్టిగా చప్పట్లు కొట్టు. అధికముగా ఆరాధింతుం ఆసక్తితో ప్రేమించేదం
అధికముగా ఆరాధించును ఆశక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆశక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన హల్లెలూయా యేసయ్యా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన హల్లెలూయా యేసయ్యా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన 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 యేసయ్యా ఆరాధన మీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన ఆరాధన యేసే ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన ఆరాధన ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆశక్తితో Praise the Lord. 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 Hallelujah. 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 అలాగే నిలబడి ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. కరోనా సమయములో మన కుటుంబములో వారు కానీ, మన యొక్క బంధుమిత్రులు కానీ, మన యొక్క స్నేహితులు కానీ, మన యొక్క తోబుట్టువులు కానీ, మన యొక్క దూరపు బంధువులు కానీ ఎంతో మంది మన యొక్క భుజాల మీద చేతులు వేసి మాట్లాడి ఉంటారు. మన యొక్క భుజాల మీద చేతులు వేసి మీరు భయపడకండి, ధైర్యముగా ఉండండి, నేనున్నాను నీకు అని చెప్పి ఉంటారు. కానీ ఈ రోజున వారు మీ మధ్య ఉన్నారా? వారు మన మధ్య ఉన్నారా? లేరు ప్రియ దేవుని బిడ్డ. అంటే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎంతగా ఇష్టపడి ఉన్నాడు, ఎంతగా ఆశీర్వదించి ఉన్నాడు, ఎంతగా ప్రేమించి ఉన్నాడు, ఎంతగా కనికరాన్ని చూపించి ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ఈ రోజున నీవు నేను మనందరము కూడా ప్రాణముతో ఉన్నామంటే, ఊపిరితో ఉన్నామంటే, శ్వాస తీసుకుంటున్నామంటే, ఈ రాత్రికాల సమయమున తల్లి రహదారి మాత పుణ్యక్షేత్రములో ఈ పవిత్రమైనటువంటి బలి పూజలో పాల్గొంటున్నామంటే మనందరి మీద దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ అమితముగా అపారముగా కుమ్మరించబడినది. మనకు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడును, మనకు సృష్టిని ఇచ్చినటువంటి దేవుడును గొప్పగా స్తుతించి ఆరాధించి మహిమపరుద్దాం. జీవమునిచ్చిన పరమ పిత, అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టు. నీకే స్తుతి ఆరాధన. అందరూ కూడా చప్పట్లు కొడుతూ. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత నీకే స్తుతి ఆరాధన. రక్తము చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన.
బలపరచు నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన ఆరాధన ఆరాధన. ఎవరు కూడా సిగ్గుపడద్దు, భయపడద్దు. రెండు చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాం. జీవమునిచ్చిన పరమ పిత గట్టిగా చప్పట్లు కొట్టు. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చినటువంటి కానుక తండ్రి, నేను పొందినటువంటి రక్షణ ప్రభువా, నీవు స్థిరములో చేసినటువంటి త్యాగము ప్రభువా. ప్రభువా, నేను చేసిన పాపాలన్నిటినీ కూడా నీ భుజాల మీద వేసుకొని మా కొరకు ప్రభువా శిలువలో వేదన అనుభవించి మరణించిన దేవా, శిలువలో మరణించి మాకు రక్షణ ఇచ్చిన దేవా, నీకే స్తోత్రమేసయ్యా. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగం. నాలో ఉన్న ఊపిరి నీవు ఇచ్చిన కానుక, నేను పొందిన రక్షణ నీవు చేసిన త్యాగం. కనుగొను నిన్ను యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టు. ప్రభువా, నీవు చేసిన త్యాగాన్ని మేము మర్చిపోము. యేసయ్యా, కనుగొను నీదు త్యాగం. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. జీవించిన మరణించిన ఇక నీ కోసమే యేసయ్యా. ఆరాధన. అందరూ కూడా చేతులు పైకి లేపి. ఆరాధన 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 ఆరాధన. జీవమసగు వాక్కుచే అనుదినము నన్ను పోషించు, నీదు బాటలో పయనింప దారిని నాకు చూపించు. అయ్యా, నీ మార్గములో నడిపించయ్యా, నీ బాటలో మమ్మ నడిపించయ్యా. మేము మా బలహీనత వలన చీకటిలో కూరుకుపోయినాము, పాపములో కూరుకుపోయినాము. లోకానికి రక్షకుడు నీవే తండ్రి, ఆ వెలుగులో మమ్మ నడిపించము తండ్రి. అవును ప్రభువా. జీవమసగు వాక్కుచే నన్ను పోషించు, నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు. జీవమసగు ఆమచే అనుదినము పోషించు, నీదు బాటల పయనింప దారిని నాకు చూపించు. చాలును నీకు నీ కృప, నిత్యం నేను జీవించెదా. చాలును నాకు నీ కృప, నిత్యము నేను జీవించెదా. ఆరాధన 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 ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత మీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. జీవమునిచ్చిన పరమ పిత మీకే స్తుతి ఆరాధన. రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. బలపరచి నన్ను దృఢపరచు పరిశుద్ధాత్మ ఆరాధన. ఆరాధన 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 దేవా ఆరాధన ఆరాధన ప్రభు ఆరాధన ఆరాధన యేసు ఆరాధన ఆరాధన స్తోత్రం ఆరాధన ఆరాధన ప్రభు
స్తుతి ఆరాధన రక్తం చింది రక్షించిన యేసుక్రీస్తు ఆరాధన యేసుక్రీస్తు ఆరాధన యేసుక్రీస్తు ఆరాధన. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మందరినీ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, దేవుడు మిమ్మందరినీ కూడా ఆశీర్వదించి కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మీ అందరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయుదురు గాక. దేవుడు మీ అందరికి స్వస్థతను దయచేయుదురు గాక. దేవుడు మనందరి తన యొక్క వాక్కు చేత నడిపింపబడును గాక. దేవుడు మన యొక్క జీవితాలను ఆశీర్వదించును గాక. దేవుడు మన కుటుంబాలను ఆశీర్వదించును గాక. దేవుడు మన యొక్క జీవితాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవనట్లు చేయును గాక. మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి మనల్ని విడిపించును గాక. సాధారణ శక్తుల నుండి దుష్ట శక్తుల నుండి విడిపించును గాక. అనారోగ్యం నుండి తీసివేసి మంచి ఆరోగ్యమును దయచేయుదురు గాక. గర్భఫలము లేని వారికి సంతాన భాగ్యాన్ని దయచేయుదురు గాక. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. అందరం అక్కడ కూర్చుందాం. అందరం అక్కడ కూర్చుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, నిన్నటి రోజున మనందరము కూడా పర్వతం మీద ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అయితే ఈ రోజున పర్వతం పైన ఉన్నటువంటి మనందరము కూడా ఎందుకు వచ్చాము, యేసు ప్రభు కొండ ప్రాంతాలకు వెళ్ళి నిర్జన ప్రదేశాలకు వెళ్ళి ఏం చేశారు, ఈరోజు మనందరము కూడా ధ్యానించబోతున్నాం. అందుకే మొదటిలోనే చెప్పి ఉన్నాను, నీ ప్రతిరోజును ప్రార్థనతో ప్రారంభించు, నీ ప్రతిరోజును ప్రార్థనతో ముగించు, నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు. ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని రోజుల క్రితం రహదారి మాత పుణ్యక్షేత్రానికి మరి కింద ఉన్నటువంటి పరిశుద్ధ మరియ తల్లి యొక్క స్వరూపముల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఇలా ప్రార్థన చేసుకున్న సమయమున ఒక స్త్రీ ఎడ్లపాడు విచారణకు చెందినటువంటి లింగరాయపాలెం గ్రామం నుండి వచ్చి ఉన్నది. మరి అనేక సార్లు మరి యొక్క కొండ మీద వాక్యం చెప్పి ఉన్నాను. అదే విధముగా ఈ యొక్క ఎడ్లపాడు విచారణలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా వెళ్ళి వాక్యం చెప్పి ఉన్నాను. కనుక వెంటనే ఆమె గమనించి, ఫాదర్ గారండి బాగున్నారా అంది. అమ్మా నేను బాగున్నాను, నువ్వు బాగున్నావా అంటే బాగున్నాను ఫాదర్ గారండి అంది. అమ్మా బాగున్నావన్నావు కదా, మరి నీలో సంతోషము లేదు, నీలో ఆనందము లేదు, ఏమైందమ్మా అంటే చాలా రోజుల నుండి చాలా చాలా బాధపడుతున్నానండి. నా యొక్క బాధను, నా యొక్క దుఃఖాన్ని, నా యొక్క వేదనను ఎవరితో చెప్పుకోలేకపోతున్నానండి అని అంది. సరే రామ్మ ప్రార్థన చేస్తాను అని చెప్పిన తర్వాత వచ్చి మోకరించింది. 2 చేతులు ఆమె యొక్క శిరస్సు మీద పెట్టి ప్రార్థన చేసి, అమ్మా నువ్వు తలంచిన తలంపులన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి పంపించాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మరలా ఒక రోజున ఈ యొక్క పుణ్యక్షేత్రానికి రావడం జరిగినది. మరి అదే సమయమున మరి అనుకోని విధముగా ఆశ్చర్యకరముగా ఆ స్త్రీ మరలా ఎదురుపడి, ఫాదర్ గారండి నా కోసం ప్రార్థించండి అంది. సరేనమ్మా రా ప్రార్థన చేస్తానని చెప్పాను. వెంటనే ఆమె యొక్క శిరస్సు మీద 2 చేతులు ఉంచి ప్రార్థన చేసి పంపించాను. మరలా 3వసారి కూడా మరి చిలకలూరుపేట పోయే రూటులో ఇక్కడికి వచ్చినప్పుడు మరలా ఆమె కనపడుతూ ఉన్నది.
ఆమె వచ్చి, ఫాదర్ గారండి మీరు నా కోసం ప్రార్థన చేయడం లేదండి, ఎందుకంటే నేను అనుకున్నవి నా జీవితంలో నెరవేరలేదండి అని అంటూ ఉంది. అమ్మా, ఇంతకి నువ్వు దేనికోసం ప్రార్థన చేయమంటున్నావు? ఒక్కసారి చెప్పమ్మా, తప్పకుండా నేను చేసేటువంటి దివ్యబలి పూజలో నీ కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పిన వెంటనే ఆమె అంటుంది, ప్రియా దేవుని బిడ్డలారా, ఫాదర్ గారండి నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాను. నాకు వచ్చేటువంటి జీతములో 80% దానికే ఖర్చు పెడుతున్నాను. అనేక మంది వైద్యులను సందర్శించాను, ఎన్నో షాంపులు వాడాను, అయినా కూడా నా జుట్టు మాత్రం ఓడడం ఆగిపోలేదండి అంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించి ప్రార్థన చేయమంటే పాపం ఏ సమస్యతోటో, ఏ ఇబ్బందితోటో, ఏ వ్యాధితోటో బాధపడుతుందో, ఏ కుటుంబంలో ఏ కష్టం ఉన్నదో, ఏ ఆర్థిక ఇబ్బందులు ఉన్నవో అని అనుకున్నా. కానీ చివరికి ఆమె అన్నది ఏంటి? ఎన్ని మందులు వాడినా, ఎన్ని షాంపులు వాడినా జుట్టు మాత్రం ఊడిపోవడం ఆగిపోలేదు లేదట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా చాలా సార్లు ప్రార్థన చేయండి గురువుల దగ్గరకు వచ్చి లేదా కన్యాశ్రయుల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాం. మరి ఏ అవసరం కోసం వస్తూ ఉన్నాం? ఏ తలంపు కోసం వస్తూ ఉన్నాం? ఏ ఉద్దేశం కోసం వస్తూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్కొక్కసారి మనము కూడా ఈ లోక సంబంధమైనటువంటి వాటి కోసమే ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నామా? లేదా దేవునిలో ఎదగడానికి, లేదా దేవునిలో బలపడడానికి, దేవుని యొక్క శక్తిని పొందుకోవడానికి, దేవునితో ఐక్యము కావడానికి ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థన అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది ఏమిటి? దేవునితో మనసు విప్పి మాట్లాడడం, దేవునితో మనసు విప్పి సంభాషించడం. ఏ విధముగానైతే మనం మన యొక్క సహోదరులతో, మన స్నేహితులతో భుజాల మీద చేతులు వేసి మాట్లాడుకుంటూ ఉంటాం, ఇంట్లో జరిగేటువంటి సంఘటనలన్నీ చెప్పుకుంటూ ఉంటాం, పొలాల్లో జరిగేటువంటి సంఘటనలు చెప్పుకుంటూ ఉంటాం, ఫ్యాక్టరీలో జరిగేటువంటి సంఘటనలు చెప్పుకుంటూ ఉంటాం. ఏ విధముగా మనము సీరియళ్ళ గురించి, టీవీలో వచ్చేటువంటి సినిమాల గురించి ముచ్చటిస్తూ ఉంటామో, అదే రీతిలో ప్రార్థన అనగా దేవునితో సంభాషించడం, దేవునితో మనస్సు విప్పి మాట్లాడడం. మరి ఎంతమంది ఈ రోజున దేవుని యొక్క సన్నిధానంలో ఉండి మనసు విప్పి దేవునితో మాట్లాడుతూ ఉన్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండి మనసు విప్పి దేవునితో సంభాషిస్తూ ఉన్నారు? నిజముగా దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చామా? లేదా చుట్టుపక్కల ఉన్న వారిని చూడటానికి వచ్చామా? నిజముగా దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చామా? లేదా మన యొక్క బంగారాన్ని చూపించడానికి వచ్చామా? నిజముగా దేవునికి ప్రార్థన చేయడానికి వచ్చామా? లేదా మనము కట్టుకున్నటువంటి పట్టు చీరను అందరికి చూపించడానికి వచ్చామా? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు గొప్ప కార్యాలను మన యొక్క జీవితంలో చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ వాక్యం చదువుకుందాం. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి? 119వ కీర్తన 164వ వచనము. 119వ కీర్తన 164వ వచనం. బైబిల్ ఉన్న చదవండి అమ్మా, మైక్ తీసుకుని చదవండి అమ్మా. న్యాయయుక్తములైన నీ విధులకు గాను దినమునకు 7 సార్లు నేను నీకు వందనములు అర్పింతును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దినమునకు 7 సార్లు నేను నీకు వందనములు తెలుపుదును, దినమునకు నేను 7 సార్లు నేను స్తుతించి ఆరాధింతును అని పరిశుద్ధ గ్రంథము తెలియచేయబడుతుంది. మరి మన యొక్క జీవితంలో మనము రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఉదయం లేచిన వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేదా మోకరించి చేతులు జోడించి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నామా? లేదా కూర్చొని ఫోన్ తీసుకుంటున్నామా? ట్యాబ్ తీసుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. దినమునకు 7 సార్లు ప్రార్థించాలట, దినమునకు 7 సార్లు స్తుతించాలట. మరి మన యొక్క అనుదిన జీవితంలో రోజుకి ఎన్నిసార్లు పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నాం? దినమునకు ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం.
దావీదు రాజు వలె వేకువజామునే ప్రార్థన చేయాలి. దాని వేలు వలె మిట్ట మధ్యాహ్నము ప్రార్థన చేయాలి. పౌలు శిలాసుల వలె అర్ధరాత్రిలో ప్రార్థన చేయాలి. అన్నా వలె అవసరంలో బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. పేతురు వలె ప్రమాదములో చిక్కుకున్నప్పుడు ప్రార్థన చేయాలి. యోబు వలె కష్టాలలో బాధల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. తిమోతి వలె యవ్వనంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. సిమియోను ప్రవక్తల వలె వృద్ధాప్యములో ప్రార్థన చేయాలి. యేసు క్రీస్తు ప్రభువు వలె అన్ని వేళలా ప్రార్థన చేయాలి. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం మన ప్రార్థన చేస్తూ ఉంటే యేసు క్రీస్తు ప్రభు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా తండ్రి దేవునితో ఐక్యమై ఉంటూ ఉన్నాడు. తండ్రి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, నా చిత్తము కాదు నీ చిత్తమే జరగనిమ్ము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక్కసారి వాక్యం చదువుదాం ప్రియ దేవుని బిడ్డలారా. లూకా శుభవార్త 22వ అధ్యాయము 41-42 వచనములు. మనము దేవుని సన్నిధికి వచ్చి మోకరించి చేతులు జోడించి ప్రార్థించాలి. చేతులు జోడించి ప్రార్థిస్తున్నప్పుడు ఏమని ప్రార్థించాలి? చదువమ్మా. తండ్రి, నీ చిత్తమైనచో ఆన్ ఈ పాత్రను నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము. నా నుండి తొలగింపము. కానీ నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరును నీ చిత్తమే నెరవేరును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మోకరిల్లి చేతులు జోడించి తండ్రి దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. తండ్రి, నీకు ఇష్టమైనచో, తండ్రి నీ చిత్తము ప్రకారము నన్ను నడిపించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి మనందరము దేవుని సన్నిధికి వచ్చి ఏ విధముగా ప్రార్థిస్తాం? మన యొక్క ఇష్టం నెరవేరాలి, మన యొక్క ప్రణాళిక నెరవేరాలి, మన యొక్క చిత్తం నెరవేరాలి. అప్పుడే అందరూ కూడా మనల్ని గౌరవిస్తారనుకుంటాం. దేవుని యొక్క ఇష్టం ఏంటో, దేవుని యొక్క చిత్తమేంటో మనము తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థించేటువంటి ప్రతి సమయమున మనం అందరము కూడా మోకరించాలి, రెండు చేతులు జోడించాలి. అప్పుడు దేవుని యొక్క నామాన్ని మనము మహిమపరచగలం, దేవుని యొక్క నామాన్ని మనము స్తుతించగలం. ఆ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నామా? లేదు, నామకార్థముగా దేవాలయానికి రావాలి కదా అని వచ్చి రెండు చేతులు జోడించి ప్రార్థించుకొని వెళ్ళిపోతూ ఉన్నామా? ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. దినమునకు 7 సార్లు ప్రార్థించాలి. రెండవదిగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మోక్కరిల్లి రెండు చేతులను జోడించి ప్రార్థించాలి. వినయముతో ప్రార్థించాలి, వినమ్రతతో ప్రార్థించాలి. అప్పుడు దేవుడు నీ యొక్క అవసరాలన్నిటినీ కూడా గుర్తెరిగి నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, మనము అడగక మునిపే మన యొక్క అక్కర్లు తీర్చేటువంటి దేవుడు మన దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి 5 ప్రార్థనల గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా కృతజ్ఞతా ప్రార్థన, రెండవది పశ్చాత్తాప ప్రార్థన, మూడవది మనవి ప్రార్థన, నాలుగవది విజ్ఞాపన ప్రార్థన, ఐదవది స్తుతి ఆరాధన ప్రార్థన. ఈ యొక్క 5 ప్రార్థనల గురించి కొంతసేపు మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి మొట్టమొదటిగా కృతజ్ఞతా ప్రార్థన అనగా మన యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును, దేవుడు చేసిన గొప్ప అద్భుతాన్ని, దేవుడు చేసిన ప్రతి ఒక్క ఆశ్చర్య కార్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుని దేవునికి వందనాలు తెలియచేయాలి, దేవునికి స్తుతులు తెలియచేయాలి. కీర్తనకాడు ఈ విధంగా అంటూ ఉంటాడు, 103వ కీర్తన 2వ వచనము, నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసినటువంటి ఏ మేలును మరివకము అని ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశారు, ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు. వాటిని అన్నిటిని బట్టి మనము దేవునికి వందనాలు తెలియచేయాలి. ఉదయం నుండి రాత్రికాల సమయం వరకు, అనగా ఈ రోజు ఈ క్షణం వరకు దేవుడు కంటికి రెప్పవలే కాచి కాపాడుతున్నాడంటే దేవునికి వందనాలు తెలియచేయాలి, దేవునికి స్తోత్రాలు తెలియచేయాలి. మరి కృతజ్ఞతా ప్రార్థన అంటే ఇది ప్రియా దేవుని బిడ్డలారా. దేవుడు చేస్తున్నటువంటి ఏ మేలును కూడా మన యొక్క జీవితంలో మనము మరిచిపోకూడదు. తెస్సలోని ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనము. తెస్సలోని ప్రజలకు రాసినటువంటి మొదటి లేఖ 5వ అధ్యాయము 18వ వచనము.
సర్వ వ్యవస్థల యందును సర్వ వ్యవస్థల యందు కృతజ్ఞులై ఉండుడు. కృతజ్ఞులయ్యుండు. యేసుక్రీస్తు నందలి యేసుక్రీస్తు నందలి మీ జీవితమున మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇది. దేవుడు మిమ్ము కోరినది ఇదియే. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా కాపాడుతూ, మనందరినీ కూడా నడిపిస్తూ, మనందరినీ కూడా ప్రేరేపిస్తూ ఆయన మన దగ్గర నుండి కోరుకునేది ఒకే ఒక్కటి, ఒక్క కృతజ్ఞతా భావన మాత్రమే. ఆయన నీ యొక్క బంగారాన్ని అడగడంలా, నీ యొక్క చీరలను అడగడంలా, నీ యొక్క ఆస్తిపాస్తులను అడగడంలా, నీ యొక్క అధికారాల పదవులను అడగడంలా, ఆయన చేసిన మేలును ఏదిని కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి జీవించమంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. చాలా సార్లు మనందరం అనుకుంటాం, దేవుడు నా జీవితంలో ఏం చేశాడండి, ఎందుకు నేను కృతజ్ఞత కలిగి జీవించాలి, ఎందుకు నేను దేవునికి వందనాలు తెలియచేయాలి అని మనలో అనేవారు చాలా మంది ఉన్నారు. అలా అనేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు నీ జీవితంలో ఏం చేయలేదో చెప్పు ప్రియ దేవుని బిడ్డ. ఒక రోజున మరి యనమదల విచారణలో ప్రసంగం ముగిసిన వెంటనే ఒక ఆవిడ దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, మీరు కృతజ్ఞత గురించి గొప్పగా చెప్పారు, మరి దేవుడు నా జీవితంలో ఏమేమి చేయలేదండి, ఎందుకు నేను కృతజ్ఞత చెప్పాలండి అంది. అమ్మా, దేవుడు నీ జీవితంలో ఏం చేయలేదమ్మా చెప్పమ్మా అంటే, ఆ చెప్పుకుంటూ వస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. నేను 10 ఎకరాల పొలం కొనుక్కోవాలనుకున్నానండి, ఇంతవరకు కొనుక్కోలేదు. 10 కాసుల బంగారాన్ని కొనుక్కుందాం అనుకున్నానండి, ఇంతవరకు కొనుక్కోలేదు. ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నానండి, ఇంతవరకు లోన్ రాలేదు. ఇక ఎందుకు నేను దేవునికి వందనాలు చెప్పాలండి, ఇక ఎందుకు నేను దేవునికి కృతజ్ఞత చెప్పాలండి అని అంటూ ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అప్పుడు నేను చెప్పినటువంటి ఒకే ఒక మాట, అమ్మా, ఈ రోజు వరకు, ఈ క్షణము వరకు నువ్వు సురక్షితముగా క్షేమముగా శ్వాస తీసుకుంటూ జీవముతో ప్రాణముతో ఉన్నావంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క మేలు, దేవుని యొక్క కనికరము నీ మీద ఉన్నది. కనుకనే దేవుడికి నువ్వు వందనాలు చెప్పాలమ్మా అని చెప్పి. ఈరోజు మన జీవితాలలో దేవుడు మేలు చేయలేదా? ఎవరో చెప్పండి, ఎవరైనా ఒక్కరు చెప్పండి, నా జీవితంలో దేవుడు మేలు చేయలేదని ఎవరైనా చెప్పగలరా? బహుశా ఇక్కడున్న వారిలో ఎవ్వరూ కూడా ఉండరు. ఎందుకంటే ఏదో ఒక మేలును మనము దేవుని దగ్గర నుండి పొందుకుంటూనే ఉన్నాం, దేవుని దగ్గర నుండి ఆశీస్సులు పొందుకుంటూనే ఉన్నాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూనే ఉన్నాం. కనుక ఇక్కడున్న వారి ఎవ్వరము కూడా దేవుడు నా జీవితంలో ఏ గొప్ప కార్యము చేయలేదని చెప్పలేము. ఎందుకంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు, చేస్తున్నారు, చేస్తారు కూడా. అందుకే మన యొక్క జీవితంలో మనము దేవుడు చేసినటువంటి ఏ మేలును కూడా మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది దేవుని సన్నిధికి వస్తారు, మొరపెడతారు, దేవా నాకు ఉద్యోగం లేదయ్యా అని మొరపెడతారు, కొబ్బరికాయలు కొడతారు, కొవ్వొత్తులు వెలిగిస్తారు, ప్రార్థన చేస్తారు. ఉద్యోగం వచ్చిన తర్వాత మరలా దేవాలయంలో కనపడతారా, దివ్య బలి పూజలో కనపడతారా అంటే కనపడరు. దేవుని చుట్టూ తిరిగావు ఉద్యోగం వచ్చేంత వరకు, ఉద్యోగం రాగానే దేవుణ్ణి మరిచిపోతారు. సమయం లేదండి, ఆఫీసులో ఉన్నానండి అని చెప్పేవారు ఎంతమంది లేరు మనలో ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని చుట్టూ తిరిగాము కదా, అవసరం ఉన్నంతసేపు మానవులని మనందరము దేవుని చుట్టూ తిరుగుతాం, మానవుల చుట్టూ తిరుగుతాం. ఒక్కసారి మన యొక్క అవసరం తీరగానే దేవుణ్ణి మర్చిపోతాం, సహాయం చేసిన మానవుణ్ణి మర్చిపోతాం. మన యొక్క మానవ స్వభావం ఏంటి అంటే యూస్ అండ్ డిస్కార్డ్, యూస్ అండ్ త్రో. ఒక ప్లాస్టిక్ పేపర్ని, ఒక ప్లాస్టిక్ గ్లాసును ఏ విధముగా మనం ఉపయోగించుకొని పక్కన పడేస్తామో ఆ విధముగా దేవుని యుక్తి కూడా అలాగే చేస్తూ ఉంటాం. దేవుని సన్నిధికి వస్తాం, మొరపెడతాం, ప్రార్థన చేస్తాం. దేవుడు ఎప్పుడైతే మన మీద దయ చూపించి కరుణ చూపించి అనుగ్రహాన్ని ఇస్తాడో దానిని మరచి జీవిస్తూ ఉంటాం. అవసరం ఉన్నంతసేపు తోటి మానవుని చుట్టూ తిరుగుతూ ఉంటాం. నాకు సహాయం చేయి, నన్ను ఆదుకో అని చెబుతూ ఉంటాం. ఒక్కసారి మనం సహాయం పొందుకున్న తర్వాత దేవుడెవరో మానవుడెవరో అలా వదిలివేస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు చేసిన ప్రతి మేలును కూడా మనము జ్ఞాపకము చేసుకుని ఆయనకు వందనాలు తెలియచేయాలి. మన యొక్క మానవ స్వభావం ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు ఏదైనా అవసరం వస్తే మొట్టమొదటిగా ఎవరి దగ్గరకు వస్తామండి? మన యొక్క జీవితంలో మరి ముఖ్యంగా స్త్రీలు, మీ కుటుంబంలో మీ బిడ్డకి జర్మనీ దేశంలో ఉద్యోగం వచ్చినది,
నెలకి ₹1,00,000 జీతం, లేదా నీ కూతురికి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, నెలకి ₹2,00,000 జీతం. మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్తామండి? ఎవరి దగ్గరికి వెళ్తాం? స్వీట్ పట్టుకొని మన ఇంటి ముందున్న వారి దగ్గరికి, ఇంటి వెనకున్న వారి దగ్గరికి, ఇంటి పక్కన ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, అమ్మా, అయ్యా, నా కూతురికి జర్మనీలో ఉద్యోగం వచ్చింది, నెలకి ₹2,00,000 జీతం. నా కొడుక్కి అమెరికాలో ఉద్యోగం వచ్చింది, నెలకి ₹1,00,000 జీతం అని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి స్వీట్లన్నింటినీ కూడా పంచుతాం. చాలా సంతోషం. మరి నీ జీవితంలో కష్టం వస్తే, నీ జీవితంలో బాధ వస్తే, నీ జీవితంలో దుఃఖం వస్తే, నీ జీవితంలో కన్నీరు వస్తే మొట్టమొదటి ఎవరు గుర్తుకొస్తారండి నీకు? ఎవరు గుర్తుకొస్తున్నారు? గట్టిగా చెప్పండి. దేవుడా. ఎందుకు? దేవుడు ఎందుకు గుర్తుకొస్తున్నారండి మీకు? సంతోషంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు నీ ఇరుగు పొరుగు వారికి స్వీట్లు పంచడానికి వెళ్ళావే. కష్టం వచ్చినప్పుడు కూడా నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క బాధను, నీ యొక్క దుఃఖాన్ని, నీ యొక్క కన్నీటిని కూడా పక్కవారితో పంచుకోవచ్చు కదా. అలా కాదండి, వాళ్ళు ఏం చేయలేరు. చూడండి ప్రియ దేవునిలారా, మన యొక్క మానవుని యొక్క జీవితం, సంతోషం వస్తే పక్క వాళ్ళకి కావాలి, దుఃఖం వస్తే, కన్నీరు వస్తే దేవుడికి కావాలి. మరి ఎటు వస్తున్నామో చూడండి, ఏ విధముగా ప్రార్థన చేస్తున్నామో చూడండి. దేవునికి ప్రతినిత్యము కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రియగు దేవునకు సర్వదా కృతజ్ఞతలను అర్పించుకొనుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా మనము చేయవలసినది ప్రార్థన. ఇది కృతజ్ఞతా ప్రార్థన. మనకు మానవుని యొక్క జీవితాన్ని ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేయాలి. మనకు మంచి తల్లిదండ్రులు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేయాలి. మనకి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి దేవునికి వందనాలు తెలియచేయాలి. మనకు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి దేవునికి వందనాలు తెలియచేయాలి. అప్పుడే దేవుడు ఇంకా అధికముగా నిన్ను, నన్ను, మనందరినీ కూడా ఆశీర్వదించగలడు. ప్రియా దేవుని బిడ్డలారా, మానవుడు ఎప్పుడు కూడా ఒక ఆశావాది. తనకున్న దాంట్లో తాను సంతృప్తి పడడు. మానవుడు ఒక ఆశావాది. ఎందుకు ఆశావాది అని చెప్తున్నాం అనుకోండి, మనం నడుచుకుంటూ దారిలో వెళుతుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికైనా సరే ఒక ₹10 కాగితం దొరికిందనుకోండి, వెంటనే ఏం ఆలోచిస్తారు? అరే, ₹20 దొరికితే బాగుండే అనుకుంటాం. ₹20 దొరికితే అరే 50 దొరికితే బాగుండే అనుకుంటాం. 50 దొరికితే అరే ₹100 దొరికితే బాగుండే అనుకుంటాం. అరే 500 దొరికితే బాగుండే అనుకుంటాం. ఇంకాసేపు ఆగితే కట్ట దొరికితే బాగుండు అనుకుంటాం. ఇది మన యొక్క మానవుని యొక్క స్వభావం. దొరికిన ₹10 సంతోషంగా వెళ్ళం, ఇంకా దొరికితే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మానవుడు ఒక్కదాని దగ్గర మాత్రం ఇంకా చాలమ్మా నాకు, ఇంకా చాలయ్యా నాకు అంటాడు. ఎక్కడండి? డబ్బులు దొరుకుతున్నాయి అనుకోండి, ఇంకా వస్తే బాగుండు, ఇంకా వస్తే బాగుండు, ఇంకా వస్తే బాగుండు. ఫ్రీగా ఏదైనా ఇస్తున్నారనుకోండి, ఇస్తే బాగుండు అనుకుంటాం. కానీ ఒక్క దగ్గర మాత్రం మానవుడు ఇంకా చాలమ్మా, ఇంకా చాలయ్యా, నాకు వద్దు అంటాడు. ఎక్కడా? భోజనం దగ్గర. అమ్మ నా కడుపు నిండిపోయిందమ్మా, ఇంకొద్దమ్మా, ఇంకా తినలేనమ్మా, అదే డబ్బులు కట్టివ్వండి, ఇంకో 2 కట్టలు కాదు 4 కట్టలు ఇచ్చి తీసుకెళ్ళిపోతానంటాడు. ఇదండి మన యొక్క మానవుని యొక్క స్వభావం. మానవుని యొక్క స్వభావం ఇదండి. మరి దేవునికి మనము కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? కడుపు నిండా భోజనం పెట్టగానే అమ్మా చాలు. మరి దేవునికి మనస్ఫూర్తిగా కడుపు నిండా, హృదయం నిండుతో దేవునికి వందనాలు తెలియచేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఇందాక చప్పట్లు కొట్టండి, చేతులు పైకెత్తి మీకు దేవుడు 2 చేతులు ఇచ్చాడని చెప్పాం. కొంతమంది బాగా ఎత్తారు, కొంతమంది సగమే ఎత్తారు. అదే పలహారం పంచి పెడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? మీ 2 చేతులతో పాటు మీ యొక్క కాళ్ళు కూడా పైకెత్తి నాకేండి 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 అని అడుగుతారు. ఇదండి మన యొక్క మానవ స్వభావం. చేతులు పైకెత్తమంటే చేతులతో పాటు కాళ్ళు కూడా పైకెత్తుతాం, ఎందుకంటే అందట్లేదని పైన ఉంది. దేవునికి మన యొక్క జీవితంలో దేవుడు నీ నుండి, నా నుండి, మనందరి దగ్గర నుండి కోరుకునేది ఒక్క కృతజ్ఞతా భావన మాత్రమే. కృతజ్ఞత ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన.
అందుకే దేవుడు మన నుండి మరి ఏది కోరుకోవడం, ఒక కృతజ్ఞత మాత్రమే. అంటే ఆయన మన జీవితంలో చేసిన మేలులకు, ఆయన మన జీవితంలో చేసిన అద్భుతాలకు వందనాలు చెప్పాలి. ఇక రెండవది ప్రియా దేవుని బిడ్డలారా, పశ్చాత్తాప ప్రార్థన. పశ్చాత్తాప ప్రార్థన అనగా మనం మన యొక్క జీవితంలో తెలుసో తెలియక చేసిన ప్రతి తప్పిదం, ప్రతి ఒక్క పాపం జ్ఞాపకము చేసుకొని ప్రభువు ముందు మోక్కరెళ్ళి ప్రార్థించడం. ప్రభువా, నేను పాపిని, నేను తప్పు చేశాను, నన్ను మన్నించు అని వేడుకోవడం. ప్రియా దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 18:13 వచనంలో మనం చూస్తే ఈ విధముగా ఉంటుంది. సుంకరి దేవాలయానికి వెళుతూ దేవాలయములో తన యొక్క కళ్ళనైన పైకెత్తుడు సాహసింపక రొమ్ములు బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్మని కనికరింపుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన యొక్క బాధను, పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాడు. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనందరము కూడా సంతోషముగా ఉంటూ ఉన్నామా? మరి మనం యొక్క పాపాల నుండి కూడా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డ. మరి ఆ సుంకరి ఏ విధముగానైతే కనులైన పైకెత్తక సాహసముగా రొమ్ములు బాదుకొని చెప్పుతున్నాడు, దేవా, నేను పాపిని, ఈ పాపాత్మని క్షమించుము, ఈ పాపాత్మనిపై కనికరింపుము అని పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే విధముగా లూకా శుభవార్త 15 మనం చదువుతుంటాం. దుడుకు చిన్నవాడిని యొక్క కథ అనేక సార్లు మనం విని ఉంటాం. అనేక సార్లు మనం మన యొక్క జీవితాల్లో విని ఉంటాం, చదివి ఉంటాం. కుమారుడు అంతా కూడా తీసుకుని వెళ్ళి నాశనం చేశాడు. చివరికి పందులు తినేటువంటి పొట్టుతో తన యొక్క కడుపును నింపుకోవడం ప్రారంభించాడు. అది కూడా కరువైనప్పుడు అప్పుడు తన యొక్క తనలో నుండి బయటికి వస్తూ ఉన్నాడు. తనలో నుండి మాట్లాడుతూ ఈ విధంగా అంటున్నాడు, తండ్రి, నేను దేవునికిను నీకును పాపము చేసిన వ్యతిరేకముగానే మొరపెడుతూ ఉన్నాడు. మరి మన యొక్క జీవితంలో నుండి మనము ఎప్పుడు బయటకు వస్తాం? ఆ యొక్క పాపము జీవితం నుండి, ఆ చీకటి నుండి ఎప్పుడు బయటకు వస్తాం ప్రియ దేవుని బిడ్డలారా? ఎప్పుడు పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతాం? ఆ సుంకరి ప్రార్థించిన విధముగా, ఈ యొక్క దుడుకు చిన్నవాడు ప్రార్థించిన విధముగా జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్యను చూచి, ఇదిగో జక్కయ్య, త్వరగా చెట్టు దిగిరము, ఆ మాట పలికిన విధముగా ఈ రోజు నిన్ను నన్ను దేవుడు మనందరినీ కూడా, ఇదిగో నా ప్రియకుమారుడా, ఇదిగో నా ప్రియకుమార్తె, నీవు చేస్తున్న పాపముల నుండి బయటికి రమ్ము, నువ్వు చేస్తున్న తప్పుడు క్రియల నుండి బయటికి రమ్ము అని పిలుస్తూ ఉన్నాడు. జక్కయ్య దిగి వచ్చి త్వరగా ప్రభువుని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. భోజనం ఏర్పాటు చేశాడు. అయ్యా, నేను అన్యాయముగా అక్రమముగా డబ్బు సంపాదించింది, దీన్ని 4 రెట్లు పేదవాళ్ళకి సహాయం చేస్తానంటూ ఉన్నాడు. పశ్చాత్తాపం చూడండి తనలో. మరి మనలో కూడా ఆ పశ్చాత్తాపం ఉన్నదా ప్రియా దేవుని బిడ్డలారా? మనలో ఆ పశ్చాత్తాపం ఉన్నదా? మనలో పశ్చాత్తాపం ఉంటే దేవుణ్ణి చూడగలుగుతాం నిజంగా. ఒక చిన్న ఉదాహరణ ప్రియ దేవుని బిడ్డలారా, నేను సెమినరీలో జారక ముందు నెల్లూరులో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయమున ఒక మెకానిక్ షాప్లో పనిచేస్తూ ఉన్నాను. ఆ మెకానిక్ షాప్లో పనిచేస్తూ ఉండగా ప్రతిరోజు కూడా మరి చాలా మోటార్ వెహికల్స్ వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మరి అక్కడ పనిచేస్తూ ఉన్నాను. అలా పనిచేస్తున్న సమయమున మా యొక్క ఓనర్కి సుమారుగా 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పక్కనే ఆ మెకానిక్ షాప్. ఆయన పైనుండి చాలా సార్లు పిలుస్తున్నాడు, జోసఫ్, జోసఫ్, జోసఫ్ అని. నాకు వినపట్టోళ్ళ, ఎందుకంటే ఆయన ఎక్కడో పైన ఉన్నాడు, నేను ఎక్కడో కింద ఉన్నాను. నా చుట్టుపక్కల ఎవరూ కూడా లేరు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాడు, పిలిచాడు, అరిచినా కూడా నేను పలకలా. చాలా సమయం తర్వాత ఆయన అక్కడ నుండి 10 రూపాయల కాగితం కిందకు పడేశారు. చుట్టుపక్క చూశాను, ఎవరో కనిపించలా. తీసుకున్న సంతోషంతో జేబులు పెట్టుకున్న, అమ్మయ్య ఇంకా చాలనుకున్నా. కాసేపటికి 50 రూపాయల కాగితం పడేశాడు. చుట్టుపక్క చూశాను, ఎవరు లేరు. తీసుకున్న, జేబులో పెట్టుకున్నా. తర్వాత 100 రూపాయల కాగితం పడేశారు. చుట్టుపక్క చూస్తే ఎవరో కనిపించలా. అమ్మయ్య ఇంకా చాలు ఈ రోజు, కానీ ఆ 100 కూడా తీసుకొని జేబులో పెట్టుకున్నా. సంతోషంతో పని ముగించుకొని వెళ్ళిపోవాలనుకున్నా. కాసేపటికి ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నుండి ఒక రాయి టపక్కన నా తల మీద పడింది. అమ్మా అంటూ పైకి చూసా. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అక్కడ? ఓనర్ ఉన్నారు. డబ్బులు దొరికేటప్పుడు సంతోషంగా తీసుకొని జేబులో పెట్టుకున్నా. ఎప్పుడైతే దెబ్బ తగిలిందో, ఎప్పుడైతే నొప్పి తగిలిందో, అప్పుడు అమ్మా అని పైకి చూశాను.
మన జీవితంలో కూడా ఇంతే ప్రియ దేవుని బిడ్డారా. ఆ యొక్క ఓనర్ ఎవరో కాదు, మనల్ని సృష్టించిన దేవుడు. మనము సంతోషంగా ఉన్నప్పుడు దేవుణ్ణి చూడం, ఆనందంగా ఉన్నప్పుడు దేవుణ్ణి చూడం. ఎప్పుడైతే నాకు దెబ్బ తగిలిందో, నొప్పి తగిలిందో, అప్పుడు గుర్తుకొచ్చాడు దేవుడు, అప్పుడు గుర్తుకొచ్చాడు నా యొక్క ఓనర్. ఎవరు నన్ను సృష్టించిన ఓనర్? దేవుడు, ఆయన. మరి మన జీవితంలో కూడా చాలా సార్లు ఈ విధముగానే చేస్తూ ఉంటాం ప్రియ దేవుని బిడ్డలారా. దుడుకు చిన్నవాని వలె మనము దేవుని సన్నిధికి రావాలా, మన యొక్క పాపాలను ఒప్పుకోవాలా, పశ్చాత్తాపడాలా, హృదయ శుద్ధి కావాలా. మొదటిలో చెప్పాను, మనకు తెలియకుండానే చెరువులో దిగినప్పుడు, కాలువలో దిగినప్పుడు మన యొక్క కాళ్ళు శుభ్రమవుతాయి. అంటే మనకు కాళ్ళకు అంటినటువంటి దుమ్ము మట్టి అంతా కూడా కొట్టుకొని పోతుంది. దేవాలయంలోనికి వచ్చిన ప్రతిసారి, దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి, దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్న ప్రతిసారి పశ్చాత్తాప హృదయంతో ఎప్పుడైతే మొరపెట్టి ప్రార్థన చేస్తామో, ఆ సమయమున మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి ఆ మాలిన్యం అంతా కూడా కొట్టుకుని పోతుంది. మనలో ఉన్నటువంటి ఆ చెడు అంతా కొట్టుకుని పోతుంది. మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం అంతా కొట్టుకుపోతుంది. అప్పుడు మనందరము ప్రశాంతముగా దేవుణ్ణి ప్రార్థించగలం ప్రియా దేవుని బిడ్డలారా. ఇది రెండవది. ఇక మూడవది మనవి ప్రార్థన. ఈ మనవి ప్రార్థన అనగానే మన యొక్క అవసరముల కోసం మనము చేసేటువంటి ప్రార్థన. చాలా సార్లు మనందరము కూడా చేసేటువంటి ప్రార్థన ఇదే. మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత ప్రార్థన చేయం, ఎప్పుడూ కూడా పశ్చాత్తాప ప్రార్థన చేయం, ఎప్పుడూ కూడా విజ్ఞాపన ప్రార్థన చేయం. మనవి ప్రార్థన మాత్రం చేస్తాం. ఎందుకంటే ఇది మన కోసం మనం చేసుకునే ప్రార్థన. దేవా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా బంధుమిత్రులను దీవించు. ఇంతే మన ప్రార్థన. అంతకు మించి పోదు ప్రియా దేవుని బిడ్డలారా. లోకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఒక వితంతువు న్యాయం కోసం ప్రతిరోజు కూడా ఆయన న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది. అయ్యా, నాకు న్యాయం చేకూర్చు, అయ్యా, నాకు న్యాయం చేకూర్చు అంటే ఆయన దేవుడంటే భయపడడు, మనుషులంటే లెక్క పెట్టడు. కనుక ఆమె యొక్క మరణం, ఆమె యొక్క బాధను పెడచెవిని పెట్టాడు. కానీ ఆ యొక్క విధవరాలు, ఆ యొక్క వితంతువు మరి ప్రతిరోజు వెంటనే వచ్చి ఆయన కదిలించడం ద్వారా వెంటనే ఆయనలో ఒక మార్పు అనేది వస్తుంది. ఈమెతో పద్దాగా అడిగించుకునే దానికన్నా ఈమెకి ఏదో చేయవలసిన సహాయాన్ని మనం చేస్తే సరిపోతుంది, వెళ్ళిపోతుంది కదా. అదే మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా. మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన యొక్క అవసరాలని పదే దేవునికి తెలియచేస్తూ ఉంటే దేవుడు మనకు సహాయం చేయడంలో ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడు. తప్పకుండా మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆ యొక్క వితంతువు పదే ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది, మొరపెడుతుంది, అయ్యా నాకు న్యాయం చేయని. మరి మనల్ని సృష్టించినటువంటి న్యాయమూర్తి అయిన సృష్టికర్తమైన దేవుని దగ్గరికి వచ్చి మొరపెడదాం ప్రియ దేవుని బిడ్డలారా. నీవు నేను మనందరం కూడా. అప్పుడు మన యొక్క జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనందరము కూడా అలాగే కూర్చొని చప్పట్లు కొడుతూ ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అనేటువంటి పాట పాడుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా. అందరం కూడా చప్పట్లు కొడదాం. Praise the Lord. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, ఈ పరలోకాభిషేకం కావాలయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, అయ్యా నాకు శక్తి నచ్చగయ్యా, నాకు బలాన్ని నచ్చగయ్యా. అభిషేకం కావాలయ్యా, నీ యొక్క అభిషేకం నాకు కావాలి అయ్యా, కావాలయ్యా, కావాలి అయ్యా. అభిషేకం కావాలయ్యా,
యేసయ్యా కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా ఏలియా ప్రార్థించగా పొందినటువంటి శక్తి, ఓ దేవా ఈ రాత్రి కాల సమయమున నీ సన్నిధానంలో కూర్చొని ప్రార్థిస్తున్న నా పైన కూడా కుమ్మరించయ్యా. ఏలియా ఏ విధముగా ప్రార్థించాడు, నీ శక్తిని పొందుకున్నాడు, అదే విధముగా నీ యొక్క శక్తిని మాకు దయచేయము యేసయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి మీరు ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి మీరు ప్రార్థించగా దయచేయుమా. ప్రార్థించేను చేను భాగ్యమీవా, ప్రార్థించేను చేను భాగ్యమీవా, నిరంతరం ప్రార్థింప కృపణీయమా, నిరంతరం ప్రార్థింప కృపణీయమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా. నీతో నడిచే వరమీయమయ్యా, నీ సిలువను మోసే కృపణీయమయ్యా. సింహాల గుహలోనికి ఉన్నటువంటి దానియేలుకు నీ యొక్క శక్తిని ఇచ్చినావయ్యా, నీ యొక్క బలాన్ని ఇచ్చినావయ్యా. మరి ఈ రోజు నీ యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమయ్యా.